నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం. వేరే రాష్ట్రాల్లో వేరే ఎలక్షన్స్ ఇప్పుడు 26లో ఉన్నాయి, వాటికి పిలుస్తున్నారు. దాని గురించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ ఉంది, తమిళనాడు ఎలక్షన్స్ కి పిలుస్తున్నారు. రండి సార్, మీకు టికెట్ కావాలంటే మీకు టికెట్ ఇస్తాం అంటున్నారు. నేను ఉండేది వేరే ఊరు అండి, ఇది జరిగేది వేరే ఊరు, నేను తర్వాత నేను చేస్తాను. నేను పుట్టింది పెరిగింది తమిళనాడు కాబట్టి వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు. సో నేను చెప్తానండి అని చెప్తున్నాను. సో అది వేరే విషయం. ఇక్కడైతే పాలిటిక్స్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే మనం మాట్లాడతాం. ప్రెసెంట్ రన్నింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మనం అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలంటే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కొంచెం టైం పడవచ్చు, కొన్ని ఇమ్మీడియట్ గా అవ్వచ్చు. ఆల్రెడీ డెవలప్మెంట్ చూసినప్పుడు రోడ్ డెవలప్మెంట్స్ అని ప్రమాణంగా జరుగుతున్నాయి, ఒక్కొక్క డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి. కొన్ని సెక్టార్స్ లో కొంచెం లేట్ అవుతుంది. సో అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి అది లేదు ఇది లేదు చెప్పి అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది, టైం పడుతుంది. వాళ్ళకి అందుబాటులో ఏది ఉందో అది వాళ్ళు చేస్తున్నారు, అది కొంచెం సహకరించాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలని నా ఉద్దేశం.